ఎక్కువ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఎంత తగ్గించుకుంటే ఇక్కడ ఈ లైన్ అనేది ఇంకా ఇలా వస్తుంది కొంచెం ఫ్రంట్ పార్ట్లో. సరిపోతుంది. షోల్డర్ ఇది కొలత పెట్టుకోవాలి అంతే. ఈ 2.5 షోల్డర్ మాత్రమే కొలత పెట్టుకోవాలి మనం. ఈ నెక్ కొలత కాదు ఇంకా. ఎందుకంటే షోల్డర్ ఒకటే కదా మనం అటాచ్ చేసేది. ఇక్కడ కింద 3 పెట్టాను కదా, ఇక్కడ 2.5. ఇక్కడ బ్యాక్ షోల్డర్ ఎంత ఉంది? 2.5. ఈ రౌండ్ ఇలా దీనికి కలిపేసేయాలి. ఎందుకంటే ఈ షోల్డర్ ఇప్పుడు దీనికి అటాచ్ అవుతుంది. మనకి ఫ్రంట్ నెక్ వెడల్పుగా అవ్వకుండా ఉండడం కోసం ఇది అంతే. ఇప్పుడు 3.5 ఇక్కడ 3.5 పెడితే ఎట్లయితుంది? ఇలా అవుతుంది. ఇది మొత్తం ఇలా అంత ఈజీ కాదు. ఇవి ఎన్ని మార్కులు ఉంటాయో. బోట్ నెక్ ఏముంది, ప్రిన్స్ కట్ ఇంకా డాట్లు ఉండవు, షెడ్ బెల్ట్ ఉండవు అంటారు. ఈ షోల్డర్ మనకు అటాచ్ చేసుకునేది మనం. ఈ నెక్ విడతలు మనకు సంబంధం ఉండవు. ఇది కటింగ్లో పోతుంది, ఇది కటింగ్లో పోతుంది. షోల్డరే కదా మనం అటాచ్ చేసేది, ఫ్రంట్ బ్యాక్. ఇది మెయిన్ డాట్ కోసం 10.5 డాట్ కోసం ఇక్కడ నుంచి కొలత. ఎవరికైనా 10.5 ఈ లెంత్ని బట్టి మారుతుంది. ఎట్లా తీసుకోవాలి? ఇది 15 ఇంచెస్ ఉంది కదా, ఇప్పుడు 16.5 ఉంటే 11 దగ్గర వస్తుంది. లేదంటే ఇంకా 15 లోపు ఉంటే 9.5 దగ్గర వస్తుంది. ఈ లెంత్ని బట్టి ఇది మారుతుంది. ఇక్కడ ఇప్పుడు ఇది 15 ఉంది. అంటే దానికి లాజిక్ ఏం లేదా? అట్లా పెట్టేసుకోవాలి. ఇప్పుడు డ్రా వస్తుంది. ఇక్కడ డాట్ అంటే డాట్ ఏం కాదు, డ్రా చేస్తా. ఇప్పుడు 10.5 దగ్గర ఇటు 10.5, ఇటు 4 ఇంచెస్ షోల్డర్కి మధ్యలోనే వస్తుంది. ఇటు నుంచి 4, ఇక్కడ కూడా 4, ఇక్కడ 4 పెట్టాయి కదా, ఇక్కడ కూడా కింద 4 పెట్టి ఇటు 1 ఇంచు ఉక్స్ కాజా వేసుకునే సైడ్ 1 ఇంచు, కుట్లు వేసుకునే సైడ్ 1.5 ఇంచు. ఇంతకుముందు ఏం చెప్పా, ఇక్కడ నుంచి 3.5 పెట్టి ఇటు 1 పెట్టాయి కదా. ఇప్పుడు అలా కాదు, ఇటు సైడ్ 1.5, ఇటు సైడ్ 1. ఏదైనా ఒక కటింగ్ ఫ్రెష్గా మొదలు పెట్టామంటే దాంట్లో అట్లనే ఉంటాయి. ఇదే ఒక 2 రోజులు చేసామనుకో ఇంతేనా అయిపోయింది. ఇది ఇప్పుడు మెయిన్ డాట్. దీనికి షేప్ బేస్లు ఉండవు కదా. ఇక్కడ నుంచి కార్నర్కి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరికైనా ఇలాగే వస్తుంది. ఇంకా ఇక్కడ సెంటర్ వస్తుంది అక్క, కొంచెం వస్తుంది. కొన్ని క్రాస్ పోతే కొన్ని సెంటర్ కూడా వస్తాయి. ఆ కింద లైన్లో కలుపుకోవాలా? ఇది 15 కన్నా ఎక్స్ట్రా ఉందని లైన్ వేసాను నేను. ఇక్కడ నుంచి 1 ఇంచు పైకి. ఫ్రంట్ హుక్స్ పట్టి చాలా పెద్దగా అయిపోతుంది కదా, అందుకోసం 1 ఇంచు పైకి. హుక్స్ పట్టి చాలా పెద్దగా అవుతాయి కదా, క్రాస్ బెల్ట్ రాదా? హుక్స్ కాజా పట్టి లెంత్ తగ్గడం కోసం ఇది ఇక్కడికి వస్తుంది కదా. ప్లస్ మళ్ళీ దీనికి స్ట్రేట్ ఒక డాట్. ఏమైంది? ఇక్కడ ఈ 1 ఇంచు తీసి డాట్ పెట్టడం వల్ల హుక్స్ పట్టి మన సైజ్ బ్లౌజ్ అంతా ఉంటుంది. మన సైజ్ బ్లౌజ్ ఎంత ఉంటే అంతే వస్తుంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఒక అడ్డం లైన్ వేసాడు. ఇక్కడ
ఇది డాట్. ఇప్పుడు ఇలా రౌండ్ తీసాను అనుకో ఫ్రంట్ ఎట్లా అయిపోతుంది ఇంకా అవునవును. మొత్తం. ఇప్పుడు బోట్ నెక్ అయితే ఇప్పుడు ఈ ఫ్రంట్ లాగానే బ్యాక్ లాగానే ఇక్కడికి పెట్టా కదా 3.5 ఇలా ఇలా ఇక్కడ 3.5 ఇక్కడ 3.5 పెట్టి రౌండ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి కదా అక్క. అంతే. ఫ్రంట్ కిందికి కావాలనుకున్నప్పుడు ఇక్కడ తగ్గించుకోవాలి. ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా అక్క. ఇది 1 ఇంచ్ లేకపోతే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చాలా తగ్గిపోతుంది. ఇది జాయింట్ వేయడం వల్ల ఈ 1 ఇంచ్ లేకపోతే ఇది జాయింట్ వేయడం వల్ల మొత్తం తగ్గిపోతుంది. ఆండం చిన్నగా అయిపోతుంది. ఇంకా ఇది కంపల్సరీ 1 ఇంచ్. 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ 1 తీసుకుంటాం. టెన్ 10.5. ఏం చేస్తున్నాను నాకు ఈ మధ్య 1.5 1 ఇంచ్. ఎక్కువ ఒకసారి ఇది 4. ఇదక్క ఇంకా ఇది అవసరం లేదు. పైనుంచి 10.5 పెట్టాయి కదా ఇక్కడికి. ఇది అవసరం లేదు. బట్టే హైట్ని బట్టి మారుతుంది అక్క. ఇది 15